వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ గచ్చిబౌలిలో హైడ్రా కూల్చివేతలు చివరి దశకు చేరుకున్నాయి. ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లేఅవుట్లో రోడ్లను ఆక్రమించి సంధ్యా శ్రీధర్రావు నిర్మాణాలు చేశారు. వారు నిర్మించిన అక్రమ నిర్మాణాలను హైడ్రా తొలగించింది. 7 చోట్ల రోడ్లను ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలను హైడ్రా నేలమట్టం చేసింది. లేఅవుట్ ప్రకారం రోడ్లు, పార్క్ స్థలాన్ని అధికారులు తిరిగి నిర్మించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రధాన రహదారికి ఆనుకొని నిర్మించిన అక్రమ కట్టడాలను ఈరోజు ఉదయం నుంచి కూడా హైడ్రా సిబ్బంది పూర్తిగా కూల్చివేస్తూ నేలమట్టం చేస్తుంది. ముఖ్యంగా ఇటు శేర్లింగంపల్లి మండలం పరిధిలోకి వచ్చేటటువంటి ఈ యొక్క ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి సంబంధించినటువంటి లేఅవుట్ లో అటు సంధ్యా శ్రీధర్ సంధ్యా కన్వెన్షన్ సంబంధించినటువంటి అధినేత సంధ్యా శ్రీధర్ కూడా ఈ యొక్క లేఅవుట్ లో సుమారుగా అంటే మొత్తం 163 ప్లాట్లకు గాను సుమారుగా 120 ప్లాట్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇతరత్ర ఆ యొక్క లేఅవుట్లలో ప్లాట్లు కొనుక్కున్న వారి దగ్గర నుంచి కూడా కొనుగోలు చేశాడు. ఆ తర్వాత అందులో ముఖ్యంగా మొత్తం 163 ప్లాట్లకు గాను సుమారు 120 ప్లాట్లు తనకే ఉండడంతో ఈ యొక్క లేఅవుట్ పై పూర్తిగా ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఇక్కడ ఈ యొక్క లేఅవుట్ కు సంబంధించినటువంటి ఈ యొక్క రోడ్డు మార్గాలు ఏదైతే గతంలో 1981లో నిర్మించినటువంటి ఒక లేఅవుట్ ప్రకారం కూడా ఇక్కడ ఉండాల్సినటువంటి రోడ్లను అలాగే ఇక్కడ కేటాయించినటువంటి ఒక పార్క్ స్థలాలను కూడా లేకుండా పూర్తిగా కబ్జా చేస్తూ వాటిపైన కూడా ఈ యొక్క నిర్మాణాలను కూడా చేపట్టాడు. ముఖ్యంగా ఇటు గచ్చిబౌలి పరిసర ప్రాంతాలంతా కూడా ఐటీ హబ్ గా ఉండడంతో ఈ యొక్క ఐటీకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా ఇక్కడ ఎక్కువగా ఉండడంతో వారికి అవసరమైనటువంటి ఫుడ్ కోర్ట్లను కూడా ఏర్పాటు చేశారు. అంటే కేవలం ఫుడ్ కోర్ట్లే కాదు, చూస్తే మనం ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కనుక చూస్తే ఇవంతా కూడా ఒక ఫుడ్ స్ట్రీట్ మాదిరిగా కూడా ఒక ఫుడ్ సంబంధించినటువంటి ఒక కోర్టు లాగా కూడా వివిధ రకాల ఫుడ్ కోర్ట్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అటు కిచెన్స్ కావచ్చు, ఇతరత్ర ఫుడ్ అన్ని రకాలుగా ఫుడ్ అవైలబుల్ గా ఉండేటటువంటి ఫుడ్ కోర్ట్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా గడిచిన 3 సంవత్సరాలుగా కూడా ఈ ఫుడ్ కోర్ట్ల నిర్మాణాలు కొనసాగిస్తూ ఇక్కడ బిజినెస్ కూడా రన్ చేసినటువంటి పరిస్థితి. సుమారుగా అంటే ఇది కేవలం అటు రెసిడెన్షియల్ పర్పస్ లో ఈ లేఅవుట్ ని ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఇటు ప్రధాన మార్గాలకు ఆనుకున్నట్టు గచ్చిబౌలికి సంబంధించినటువంటి ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్నటువంటి ఒక ప్రాంతం అంతా కూడా పూర్తిగా కమర్షియల్ స్ట్రక్చర్స్ ను కూడా నిర్మించారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఆ యొక్క విజువల్ లో కనిపిస్తుంది. సుమారు 5 అంతస్తుల మేర కూడా టెంపరీ స్ట్రక్చర్స్ ను కూడా పూర్తిగా నిర్మించడం జరిగింది. ఆయా స్ట్రక్చర్స్ లో కూడా ఇటు ఫుడ్ కోర్ట్ కు సంబంధించినటువంటి బిజినెస్ తో పాటు పలు కమర్షియల్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ కూడా నిర్వహించేందుకు కూడా ఈ యొక్క ఏర్పాట్లు చేసి ఇందులో బిజినెస్ కూడా నడిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే గతంలో అటు ఈ యొక్క 120 ప్లాట్లు మినహా మిగతా ప్లాట్లకు సంబంధించినటువంటి బాధితులంతా కూడా తమ ప్లాట్లకు వెళ్లేందుకు మార్గం లేకుండా ఉండడంతో అటు జీహెచ్ఎంసీని ఆశ్రయించారు. అయినప్పటికీ కూడా ఫలితం దక్కకపోవడంతో అటు హైడ్రాను కూడా ఆశ్రయించారు. హైడ్రా గతంలో కూడా ఈ కూల్చివేతలు చేపట్టేందుకు ముందుకు వచ్చినప్పటికీ కూడా ఇటు ఈ యొక్క కన్వెన్షన్ సంబంధించినటువంటి వ్యక్తి సంధ్యా శ్రీధర్రావు కూడా అటు హైకోర్టును ఆశ్రయించడంతో కొన్నాళ్లుగా ఈ యొక్క కూల్చివేతలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. అటు హైకోర్టులో కూడా సంధ్యా శ్రీధర్రావే యొక్క రోడ్లను అలాగే పార్కు స్థలాలను కూడా పూర్తిగా కబ్జా చేసి ఈ యొక్క నిర్మాణాలు చేపట్టినట్టుగా కూడా నిర్ధారణ అవడంతో హైకోర్టు కూడా ఈ యొక్క కూల్చివేతలను ఈ యొక్క నిర్మాణాలను కూడా పూర్తిగా కూల్చివేయాలని చెప్పి అటు హైడ్రాను కూడా ఆదేశించడం జరిగింది. ఇందులో భాగంగానే ప్రస్తుతం మనం చూసుకోవచ్చు పూర్తిగా సుమారు 20 ఎకరాల్లో ఉన్నటువంటి ఒక లేఅవుట్ లో కూడా ఒక వైపు అటు పెట్రోల్ బంకు అలాగే మరొక వైపు కూడా ఈ ఫుడ్ కోర్ట్లతో పాటుగా కూడా ప్రస్తుతం మనం నూతనంగా కన్స్ట్రక్షన్ అంటే ఒక కమర్షియల్ బిల్డింగ్ హాస్పిటల్ కోసం నిర్మాణం జరుగుతున్నట్టుగా కూడా ప్రస్తుతం తెలుస్తుంది. ఇవన్నీ కూడా పూర్తిగా డీవియేషన్ చేస్తూ కూడా నిర్మాణం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా 7 ప్రాంతాల్లో 40 ఫీట్ల రోడ్లను ఆక్యుపై చేస్తూ కూడా ఈ యొక్క నిర్మాణాలను కూడా చేపట్టినట్టుగా కూడా తెలుస్తుంది. అటు ప్రస్తుతం పెట్రోల్ బంక్ ఉన్న ప్రాంతంలో కూడా సుమారుగా 40 ఫీట్ల రోడ్డుకు సంబంధించి కొంతమేర అటు ఆక్యుపై చేసి నిర్మాణం జరిగినట్టుగా గుర్తించిన హైడ్రా అధికారులు పాక్షికంగా ఆ యొక్క నిర్మాణాలను కూడా తొలగించడం జరిగింది. అంతేకాదు అటు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నటువంటి ఆ యొక్క కొత్త బిల్డింగ్ స్ట్రక్చర్ కూడా అది కూడా కాస్త రోడ్డుని ఆక్యుపై చేసి నిర్మాణం చేయడంతో అంతమేర వరకు కూడా కన్స్ట్రక్షన్ కూడా హైడ్రా అధికారులు పూర్తిగా తొలగించారు. అంతేకాదు ప్రస్తుతం ఈ యొక్క స్ట్రక్చర్ సంబంధించి కూడా ఎక్కడ చూసినా కూడా ఫుడ్ కోర్ట్ నిర్మాణాలతో పాటు పలు అక్రమ కమర్షియల్ నిర్మాణాలను కూడా చేపట్టినటువంటి ఒక నిర్మాణాలన్నింటినీ కూడా హైడ్రా అధికారులు పూర్తిగా నేలమట్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇప్పటికే అటు పూర్తి స్థాయిలో సుమారుగా 90% కూడా కూల్చేత పనులు కూడా
పూర్తయ్యాయి. మరికొద్దిసేపట్లో ఈ యొక్క నిర్మాణాల కూల్చేత పనులు కూడా మరికొద్దిసేపట్లో పూర్తిగా నేలమట్టం చేసి వీటిలో ఉన్నటువంటి అంటే గతంలో ఈ యొక్క లేఅవుట్ ప్రకారం ఏదైతే రోడ్లు ఉన్నాయో ఆ రోడ్లు కావచ్చు, అలాగే పార్కుకు సంబంధించిన స్థలాలను కూడా నిర్ధారించి వాటిని యథావిధిగా ఏర్పాటు చేసేందుకు అటు జీహెచ్ఎంసీ అధికారులను కూడా ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే అటు హైడ్రా అధికారులు కూడా పూర్తిగా ఈ యొక్క అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా తొలగించి ఈ యొక్క స్ట్రక్చర్ ని కూడా అటు జీహెచ్ఎంసీ అధికారులకు అప్పచెప్పి యథావిధిగా రోడ్లతో పాటుగా కూడా అటు పార్కుకు సంబంధించినటువంటి స్ట్రక్చర్ ను కూడా ఏర్పాటు చేసేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లను కూడా చేయబోతుంది. కెమెరా పర్సన్ రతన్తో ప్రేమ్ కుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.